ఉభయ వేదాంత పండిత సభలు మార్చి 17 श्रीमन्नारायण जय 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 सनातन वैदिक धर्म की अष्टलक्ष्मी यागानि की अष्टलक्ष्मी वैभव दीपिक की बोल सिंह महाराज
అయ్యో అయ్యో సత్య
బాబాజీ राजा रामचंद्र महाराज అవునా ఆగదుగా జై శ్రీమన్నారాయణ.
శ్రీమన్నారాయణ జై 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 జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై ఒకసారి ఇలా ఇచ్చేయండి. ఇస్తే మీ ఇద్దరు సుమన సవందిత సుందరి యావత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మనే యతి రాజాయ మంగళం స్వామి మహారాజ్ కి భాష్యకార మహారాజ్ కి భక్త బృంద్ కి సనాతన వైదిక ధర్మ కి జై శ్రీమన్నారాయణ. ఒకరినొకరు అందరూ బొట్లు పెట్టుకోండి అమ్మా. సర్పంచ్ గారు మీరు బొట్టు పెట్టండి. వెళ్ళి ఆ 2 బ్యాగ్ పట్ల ఇచ్చేయండి. ఓకే బ్యాగ్ పట్ల ఇచ్చేయండి. స్వామి ఒక్కసారి మామూలుగా పెట్టి పెట్టాగమ్మా అందరూ చక్కగా నదులు బొట్టు పెట్టుకోండి. మీరు పెట్టండి, వారు పెట్టుకోండి, మీరు పెట్టండి. జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషం అమ్మ. విశేషంగా జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భాగవతోత్తములారా, శ్రీ 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 చిన్నజీయర్ స్వామి మంగళాశాసనాలతో ముఖ్యంగా మన భద్రాచల సీతమ్మ తల్లి, మన రామయ్య చల్లని చూపులతో మనం అష్టలక్ష్మి యాగం 12వ తేదీ నుంచి మనం రేపు 23వ తేదీ వరకు ఈ పాల్గొన మాసంలో చక్కగా చేసుకుంటున్నాం. ఈరోజు శోభాయాత్ర జరిగింది. ఎందుకు ఈ శోభాయాత్ర చేస్తాం? కారణం ఏంటి? శోభాయాత్ర మనకి ముఖ్యంగా శోభాయాత్ర చేయడానికి మూల కారణం భక్తులందరినీ కూడా అమ్మవారు అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ పెరుమాళ్ళు వచ్చి చక్కగా స్వయంగా వచ్చి భక్తులను అనుగ్రహిస్తారు. ఇంటింటికి వచ్చి, వాడవాడికి వచ్చి, పల్లె పల్లెకి వచ్చి, చక్కగా వీధి వీధికి వచ్చి స్వామి ఊరేగుతున్నాడు ఊరేగుతున్నాడు అష్టలక్ష్మితో స్వామి ఊరేగుతున్నాడు 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 అష్టలక్ష్మితో స్వామి ఊరేగుతున్నాడు అష్టలక్ష్మితో స్వామి ఊరేగుతున్నాడు. ఆ స్వామివారు చల్లని చూపులు అందరి మీద పడాలి. ఉన్నవాడా, లేనివాడా, ఇచ్చినవాడా, ఇవ్వనివాడా, కలిగినవాడా, కలగలేనివాడా, పెట్టే గుణం ఉన్నవాడా, పెట్టలేనివాడా, భక్తి ఉన్నవాడా, భక్తి లేనివాడా అనేటటువంటి తారతమ్యం లేనేలేదు. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ పెరుమాళ్ యొక్క దివ్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉందనుకోండి, మన జీవితం ఆనందంగా సాగుతుంది. ఈరోజు మనం ఈ భద్రాచలం శాంతినగర్ అష్టలక్ష్మి వైభవ దీపిక వారి నేతృత్వంలో మనం చక్కగా వీధి వీధిలో ప్రతి ఇంటింటా కూడా ఆ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ పెరుమాళకి నీరాజనాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరు, పిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామిని సేవించుకున్నారు, మొక్కుకున్నారు, దర్శించారు, కీర్తించారు. కనుక అలాంటి అష్టలక్ష్మి సమేత నారాయణ పెరుమాళ్ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ ఉండాలని మన జిఆర్ మఠం జిఆర్ స్వామివారి సన్నిధానంలో, రామయ్య సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఈ పూట కార్యక్రమాన్ని మనం సుసంపన్నం చేసుకుంటున్నాం. అందరం కలిసి ఇప్పుడు రామయ్య దర్శనం దగ్గరికి వెళ్ళి రామయ్యని దర్శించుకుని మనం రేపు అంకురార్పణ మహోత్సవానికి స్వామివారి భద్రాచల రామయ్య ఆజ్ఞ తీసుకుని వస్తాం.
కనుక మీరు అందరికీ భక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. రేపు సాయంకాలం అంకురార్పణ మహోత్సవం మన అష్టలక్ష్మి ఆశ్రమం పాతగుండాల దగ్గర మనకి కొండిశెట్టి బుజ్జి గారు ఇచ్చినటువంటి ఆ దివ్య స్థలంలో మనం చేసుకోబోతున్నాం. వేద ఆగమ పండితులు అందరూ కూడా వస్తున్నారు. మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. జై శ్రీమన్నారాయణ. భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహారాజ్కి, పవనసుత హనుమాన్ మహారాజ్కి, బోల్ జీయర్ స్వామి మహారాజ్కి. జై శ్రీమన్నారాయణ.